అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు, సర్వలోకనాథుడు, మహోన్నతుడు ప్రభు కృప శాశ్వత కాలము మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ దేవుని ఆశీర్వాదాన్ని అందుకుందామండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనాన్ని చూసినట్లయితే, పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను అని నాటువంటి ఈ చక్కని మాటను మనము ఈరోజు తీసుకుందాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, యోబు గారు మొదటి అధ్యాయంలో మరి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు మరి దైవ సన్నిధిలోకి వెళ్ళినటువంటి దుష్టుడైనటువంటి సాతానుతో సంభాషణ చేసినప్పుడు ఈ నరుణ్ణి అనగా ఈ భక్తుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇంత గొప్ప భక్తుడు మరి నడిచినటువంటి భక్తి మార్గాన్ని మనకందరికీ చూపించటం కోసం, సాతానికి సిగ్గు కలిగించటం కోసం దేవుడు ఈయన్ని గురించి సాతానుతో సంభాషించినప్పుడు, దుష్టుడైన అపవాది అతని చుట్టూ నువ్వు కంచి వేశావు, అతను అడుగుపెట్టినప్పుడు ప్రతి స్థలంలోనూ కూడా అతనికి మరి నేతిలో అడుగుపెట్టేట్టు అయింది, అందువలన కదా అతడు నిన్ను స్తుతిస్తున్నాడు అంటూ హేళనగా మాట్లాడినందువల్ల మరి సరే అయితే నేను కంచి తీసివేస్తున్నాను వెళ్ళమని ఆ యొక్క దుష్టుడైనటువంటి అపవాదితో సర్వోన్నతుడు దేవుడు సెలవిచ్చి పంపించారు. ప్రియ స్నేహితులారా, ఆ క్షణము నుంచి అనగా మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో ప్రారంభమైన శ్రమలు, ప్రియులారా ఇప్పుడు 42వ అధ్యాయములో కూడా ఈ శ్రమలు యోబు గారు భరిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ 42వ అధ్యాయము 10వ వచనంలో ఆ శ్రమలకు సంపూర్ణమైన విముక్తిని దేవుడు ప్రసాదించినట్లుగా మనము గైకొనవచ్చును. ప్రియులారా, ఇక్కడ యోబు గారికి పూర్వము విస్తారమైనటువంటి ఐశ్వర్యము కలిగి ఉన్నాడు. యోబు గారు విస్తారమైన ఐశ్వర్యం కలిగి ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు, ఆరోగ్యము కలిగి ఉన్నారు, అలాగే పిల్లలు కలిగి ఉన్నారు. ప్రియులారా, ఇంత ఉన్నతమైనటువంటి భక్తి విశ్వాసము కలిగి ఉన్నారు. ఆ కాలమందు యోబుకు సాటి అయిన వారు ఎవరూ లేరు భూమి మీద. అంతటి భక్తిపరుడు, నీతిమంతుడు, ఆస్తిపరుడు. ప్రియులారా, ఇప్పుడు దుష్టుడైన సాతాను వలన అతడు అన్నీ కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు. సమస్తమైనటువంటి మరి దుర్గతి కలిగినటువంటి వాడిగా భూమి మీద ప్రాణాలతో మిగిలి బాధను అనుభవిస్తూ ఉంటే, స్నేహితులు మరొక రీతిగా శోధిస్తూ ఉన్నారు. అంటే సాతాను ప్రేరణ వల్లనే ఆదరించి ఓదార్చుదామని వచ్చిన వారే అక్కడ వారి మాటల వలన యోబు గారికి నొప్పి కలిగేటట్లుగా మరి మాట్లాడినట్లుగా మనము ఈ గ్రంథంలో చూడవచ్చు. ప్రియమైన స్నేహితులారా, చివరికి భార్య కూడా మరి నీకు మరణము మామూలుగా రాదు కదా, ఈ బాధ అనుభవించటం కంటే నువ్వు మరణించటమే మేలు, యెహోవాను దూషించమంటుంది. మూడురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడవద్దని ఆమెను గద్దించాడు. అంత బాధతో కూడా దేవుడు ఉపకారం చేసినప్పుడు పొందుకున్నాము కదా, మేలులు అనుభవించిన మనము దేవుని వలన ఏదైనా కీడు కలిగితే అనుభవించవద్దా అని ఆమెను గద్దించారు. ప్రియులారా, సాతానుడు అనేకమైన వ్యక్తుల్లో నుండి భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది యోబు గారు బాగా గ్రహించారు. దీన్ని వివేచన అంటారు. ప్రియమైన స్నేహితులారా, దేవుడే యోబు గారితో మాట్లాడేటప్పుడు మరి భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటువో చెప్పుమో అని మాట్లాడతాడు. నీకు వివేచన ఉంటే చెప్పు అంటాడు ఆయన. ప్రియులారా, మరి దేవుని పిల్లలమైన మనము ఇలాంటి విషయాలను గమనించి సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, సహకరిస్తాడు, మేలు చేస్తారని ఆయన వైపు చూడాలి. ప్రియులారా, ఇక్కడ ఈ సమస్తమైన బాధలకు దేవుడు యోబుకు పరిష్కారం చూపించి పూర్వం ఆయన కలిగిన దానికంటే అధికంగా రెట్టింపు మరలా అనుగ్రహించాడు. శ్రమల విముక్తిని ఇక్కడ కలుగు చేశారు.
ప్రియులారా, నీవు ఏ విధమైన శ్రమలో మీరు ఉన్నారో, ఏ శ్రమైనా ఎన్ని శ్రమలైనా ఆయన విముక్తి కలుగజేస్తారు. ఆయన కొరకు కనిపెట్టండి, ఆయన ఆశీర్వాదాన్ని పొందండి. ప్రియమైన స్నేహితులారా, మనుషుల వైపు చూడకండి, దేవుని వైపే చూడండి. మనము ఏమీ వస్తూ తీసుకురాలేదు, అలాగే పోతూ ఏమి తీసుకువెళ్ళం. సర్వోన్నతుడు ప్రభువారు మన పట్ల మరి ఎంతో ప్రేమను కలిగి ఉన్నారు కనుక మన క్రియలే మాత్రమే మన వెంట వస్తాయి. దుష్క్రియలు మానండి, సత్క్రియలు చేయండి. సత్క్రియలు మన వెంట వస్తాయి. సర్వోన్నతుని కృప మనం అందుకుంటాము. అట్టి జీవాధిపతియగు దేవదేవుని సహవాసము ఇహమందు పరమందు మనకు మన బిడ్డలకు శాశ్వత కాలం ప్రభు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణదుర్గమైన మా తండ్రిని స్తోత్రములు. నాయన, యోబు వంటి మహాభక్తుని నా ప్రభువా నీవు ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, నమ్మావు. స్తోత్రాలు. నీ నమ్మిక చప్పున నా ప్రభువా సాతానుపై జయం సాధించాడు యోబు గారి. స్తోత్రాలు నాయన. గనుక యోబును కనికరించి మా ప్రభువా పూర్వం కలిగిన దానికంటే రెట్టింపు భాగ్యాన్ని కలుగజేశాం. అట్లు ఈ లోకంలో పిల్లలు ఎక్కడెక్కడ బాధల్లో ఉన్నారో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, దుష్టుడైన అపవాది వల్ల శోధించబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నీవు వారికి శ్రమల విముక్తిని కలుగజేసి సకల సమృద్ధిని ప్రసాదించి మరెన్నో మేళ్లతో తృప్తిపరుస్తూ వారి యొక్క ఆశీర్వాద జీవనం వల్ల నీకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలిగినట్లు నిరతము నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.